నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? మన సిటీ మాజూస్టోల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగ వర్షదంకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు షార్జ కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. ఇవాళ కూడా గడబిడ నడిచింది అసెంబ్లీలో. ప్రభుత్వం పద్ధతి మంచిగా లేదని విమర్శించింది సబితక్క. బండ్ల కృష్ణమోహన్ కలిసి టిఫిన్ తిన్నాడు మంత్రి జూపల్లి. ఎన్ని మలుపులు తిరుగుతాయో మరి జంపింగ్ల లొల్లి. రోడ్డును క్లీన్ చేసిర్రు పోలీసులు, మంచి పని చేసిరని తారీఫ్ చేసిర్రు చూసిన జనాలు. ఎస్సీ వర్గీకరణకు సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సంబరాలు చేసుకున్నారు ఇన్నొద్దులు పోరాటం చేసిన వాళ్ళు. ఇవాళ కూడా తెలంగాణ అసెంబ్లీలో మస్తు గడబిడలే నడిచినాయి. నిన్న సబితక్కను సీఎం రేవంత్ అన్న, డిప్యూటీ సీఎం భట్టి సారు అవమానించిర్రు కాబట్టి క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టే వరకు ఆఖరుకు గింత రచ్చయింది. సభ షాలైన కాడ నుంచి సానాసేపటి దాకా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు క్షమాపణ చెప్పాలని లొల్లి చేసిర్రు. కిందనే కూకుండి నిరసన చేసే వరకు వాళ్ళను సభ నుంచి బయటకు పంపించిర్రు. సభ నుంచి బయటకు వచ్చిన కారు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందటనే కూకుండి నిరసన చేసిర్రు. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. కొంతసేపు నిరసన చేయంగానే పోలీసులు అరెస్టు చేసి వాళ్ళని అక్కడికెంచి తీసుకుపోయారు. ఇక సభలో మాట్లాడనీకి అవకాశం ఇవ్వకపోయే వరకు సబితక్క తెలంగాణ భవన్కి వచ్చి మాట్లాడింది. ఉదయం నుండి 10 o'clock నుండి మొదలు పెడితే 2:30 గంటల వరకు, అంటే 4:30 గంటలు నిల్చుంటే కూడా, ఆడబిడ్డలుగా మేము ముగ్గురం 4:30 గంటలు అసెంబ్లీలో నిల్చుంటే కూడా కనీసం మైక్ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంత భయం అండి ముఖ్యమంత్రి గారు? ఆడబిడ్డలకు మైక్ ఇస్తే వాస్తవమే మాట్లాడతారు. ఏది తిమ్మిని పంపించేసే శక్తి ఆడబిడ్డలకు ఉండదు. వాస్తవం మాట్లాడే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. నిజంగానే చరిత్రలో ఉండిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ముగ్గురు ఆడబిడ్డలు 4:30 గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది. ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చున్నారు మీరు. నిజంగానే ఆ సీట్ సైడ్ చూస్తూ ఉంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు కూర్చున్న సీట్ సైడ్ చూస్తూ ఉంటే, ఇంతమంది ముఖ్యమంత్రులను అక్కడ చూశాను కదా, అక్కడ ఎవరన్నా ఒకరు అందరు కనిపించారు ఈరోజు మాకు. అక్కడ వాళ్ళు ఉండుంటే అయ్యో ఆడబిడ్డలు నిల్చున్నారే, ముందు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి, మిగతా తర్వాత మాట్లాడదామని మాట్లాడేవాళ్ళు. కానీ మేము నిల్చుంటే వాళ్ళ మొహాలలో రాక్షసానందం కనిపించింది. మాజీ సీఎం కేసీఆర్ను తిట్టేతందుకే అసెంబ్లీ సమావేశాలు నడుపుతున్నట్లు చేస్తున్నారు. సభలో 4 గంటలు నిల్చున్నా కూడా మాట్లాడే అవకాశం ఇయ్యలేదు. ఇది వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా చేయలేదని గరమైంది. ఇక దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు బగ్గనే చేసిర్రు కారు పార్టీ లీడర్లు. చూడాలే మరి ఈ ముచ్చట్ల రేపట్ల ఎట్లుంటదో. ఎస్సీ వర్గీకరణ కోసం కొన్ని ఏండ్ల సంధి పోరాటాలు జరుగుతున్నాయి కదా, మొత్తానికి ఇవాళ దాని మీద సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఇక ఆ తీర్పుతోని ఇప్పుడు వర్గీకరణ జరగబోతున్నది. మరి దాని ముచ్చట్లు ఏందో ఎక్కువ శాతం మాలలకే దక్కుతున్నాయని చెప్పి 30 ఏండ్ల సంధి వర్గీకరణ చేయాలని మందకృష్ణ మాదిగతోనట్టుగా చాలా మంది పోరాటాలు చేస్తున్నారు. 2004 సంవత్సరంలో అప్పటి సర్కార్ వర్గీకరణ అమలు చేసింది. కాకుంటే మాల సంఘాలు హైకోర్టుకు పోతే కోర్టు దాన్ని తప్పు పట్టింది. ఇక దీని మీద సర్కార్ సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ చేయొద్దని చెప్పింది.
అయినా కూడా అప్పటి సంధి వర్గీకరణ కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రధాని మోదీ సార్ కూడా వర్గీకరణకు మద్దతు తెలిపిండు. ఇలా వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉన్నదని సుప్రీంకోర్టు చెప్పే వరకు వర్గీకరణ కోసం కొట్లాడిన నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలొచ్చినా, బాధలొచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్లుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. జాతి యావత్తు 30 ఏళ్లు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతో మంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడవచ్చే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్లు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. మొత్తానికైతే అనుకున్నది సాధించిండ్రు. అయినా వర్గీకరణ అవ్వుడుతోనే అందరికి న్యాయం జరిగినట్టు కాదు. ఆ వర్గీకరణ ఫలాలు అందరికీ అందినప్పుడే నిజంగా అట్టడుగు వర్గాలకు, అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగినట్టు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు అందరికీ సమాన అవకాశాలు దక్కేటట్టు చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు అంటున్నారు. చూడాలే మరి ప్రభుత్వాలు ఇప్పటి నుంచైనా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు. తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు జంపింగ్ టైం నడుస్తున్నది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పోతున్నారు లీడర్లు. చూస్తుంటే ఎవరు ఏ పార్టీలకు ఎప్పుడు పోతారో, ఎప్పుడు బయటకు వస్తారో తెలియట్లేదు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రూటే దాగుడు మూతలు ఆడినట్టే చేస్తున్నాడు. ఎటుగాలొస్తే అటు దిక్కు ఎగిరిపోయే పతంగి లెక్క ఎవరు పిలిస్తే అటు పోతున్నాడు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుక్కుంటా 2 పార్టీలతోని దాగుడు మూతలాట ఆడుకుంటున్నాడు. గద్వాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిండు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇక ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరుడు మన లీడర్లకు అలవాటేనాయే. అట్లనే ఈసారి కూడా కాంగ్రెస్లో చేరిండు. చేరినోడు అక్కడనే ఉన్నాడా అంటే 3 వారాలు కాకముందే పోయి కేటీఆర్ సార్తో మీటింగ్ పెట్టిండు. కాంగ్రెస్లో నాకేం మంచిగా అనిపిస్తలేదు, నేను బీఆర్ఎస్లోనే ఉంటా అని ప్రకటించిండు. ఇక ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సార్ ఇంటికి పోయి టిఫిన్ చేసుకుంటే మీటింగ్ పెట్టిండు. అక్కడ ఏమున్నదని గా బీఆర్ఎస్లో పోతున్నావు, మా పార్టీలో ఉంటేనే నీకేమన్నా ఫాయిదా ఉంటది అని బుదిరికిచ్చిండంట. ఇక ఆయన అంతగానం అడిగేసరికి మళ్ళా కాంగ్రెస్కి వద్దామని ఆలోచిస్తున్నాడట బండ్ల. ఇప్పటికైతే ఏ పార్టీలో ఉంటాడనేది ఏం చెప్పలేదు. పార్టీలు మారినోళ్ళు చాలా మందినే చూసినాం గానీ ఇంత స్పీడుగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దుంకేటోళ్ళని చూడలే అంటున్నారు పాలిటిక్స్ ను ఫాలో అవుతున్నోళ్ళు. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు. ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తారు, రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ వేస్తారు, లా అండ్ ఆర్డర్ కాపాడతారు. కానీ గిడ పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటా ఇంకేం చేస్తున్నారు చూడండి. ఇదేందయ్యా ఇది మేమెప్పుడు చూడలే. పోలీసులు రోడ్లు ఊడుస్తున్నారా? ఏం లేదు, ఆ రోడ్డు ఎమ్మటొచ్చి పోయేటోళ్ళు ఇబ్బంది పడకుండా రోడ్డు క్లియర్ చేస్తున్నారు. అసలు ఏమైందంటే హైదరాబాదు విజయవాడ రూట్ల చౌటుప్పల్ కాడ బీరు సీసాల లారీ, ఉల్లిగడ్డల లోడ్తో వస్తున్న లారీ గుద్దుకున్నాయి.
ఆ లారీలో ఉన్న బీర్ సీసాలు ఈ లారీలో ఉన్న ఉల్లిగడ్డలు రోడ్డు మీద పడ్డాయి. బీర్ సీసాలు పలిగి అక్కడ అన్ని సీస వక్కలు పరుచుకున్నాయి. ఈ విషయం తెలవంగానే ట్రాఫిక్ పోలీసులు వచ్చిండ్లు. ఇది మా పని కాదు అని మొహమాటానికి పోకుండా చెట్ల కొమ్మలు ఇడ్చుకొచ్చి ఇట్లా రోడ్డు మీద ఉన్న సీస వక్కలు పక్క కూర్చిండ్లు. వీళ్ళ పనిని చూసిన అటు పోయేటోళ్ళు షబాష్ పోలీస్ అన్న అనుకున్నారు. అబ్బబ్బబ్బబ్బా, ఏం వానలు కొడుతున్నాయి ఉల్లా. ఈ వానలకు పాత పాత ఇండ్లు కూలుతున్న వార్తలు కూడా మనం దినాం చూస్తూనే ఉన్నాం. కానీ దేశాన్ని నడపనీకి చట్టాలు చేసే పార్లమెంటును కొత్త కట్టిర్రు కదా, ఇక అది కట్టి ఏడాది కూడా కాకముందే దాని పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. तुम लोग मत आ जाओ यार इसमें। గుడ్ స్పీచ్. పార్లమెంట్ ముచ్చటని చెప్పి ఏదో నీళ్లు గారుతున్న చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? ఈ నీళ్లు గారేది ఎక్కడనో కాదు, మొన్నట్లా కొత్త కట్టిన పార్లమెంటు బిల్డింగ్ ఢిల్లీలో కొడుతున్న భారీ వర్షాలకు ఊరుస్తున్నది. నిన్న సాయంత్రం కొట్టిన భారీ వాన 14 ఏళ్ల నాటి రికార్డును తుడిచిపెట్టిందట. మరి ఆ వర్షానికి నీళ్లు ఎక్కడ ఆగినాయో ఏమో తెలియదు గాని ఇట్లా బొల్ల బొల్ల వాన నీళ్లు మాత్రం గారినాయి. तुम लोग मत आ जाओ यार इसमें। గుడ్ స్పీచ్. ఏడాది క్రితమే అందుబాటులోకి వచ్చిన కొత్త పార్లమెంటు భవనం లాబీల నీరు లీక్ అవుతుండే వరకు బకెట్ పెట్టి నీళ్లు అంతటికి పోకుండా చూస్తున్నారు. ఇక దీన్ని ఎవరు వీడియో తీసిరో తెలియదు గాని ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ లీడర్ మాణికం ఠాకూర్ సార్ ఎక్స్ లో షేర్ చేసిండు. బయట పేపర్ లీకు, లోపల వాటర్ లీక్. ఏడాది క్రితం అందుబాటులోకి వచ్చిన కొత్త భవనంలో సమస్యలను ఇది బయట పెట్టింది. దీనిపై పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ప్రవేశపెడతా అని చెప్పి మాణికం ఠాకూర్ సారు కామెంట్ రాసుకొచ్చిండు. మరిగా దీని మీద సెంటర్ సర్కార్ ఏం మాట్లాడుతుందో గాని ఒక్క ఏడాది కూడా గడవక ముందే గిట్లా ఊరుస్తుండే వరకు చాలా మంది గిదేం పనితనం, ఉన్నట్లనే ఢిల్లీలో విమానాల డిపోల టాప్ లేసిపోయింది. ఇప్పుడు ఏకంగా పార్లమెంటు కొత్త బిల్డింగ్ కూడా ఊరుస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా సర్కార్ పనుల నాణ్యతను జర జాగ్రత్తగా చూడుర్రి అని అంటున్నారు. చూడాలే మరి ఈ సెంటర్ సర్కార్ ఏం నిర్ణయాలు తీసుకుంటుందో. तुम लोग मत आ जाओ यार इसमें। గుడ్ స్పీచ్. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసినాయి కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేర్రి. ఇవాళ కూడా గడబిడ నడిచింది అసెంబ్లీలో. ప్రభుత్వం పద్ధతి మంచిగా లేదని విమర్శించింది సబితక్క. బండ్ల కృష్ణమోహన్ కలిసి టిఫిన్ తిన్నాడు మంత్రి జూపల్లి. ఎన్ని మలుపులు తిరుగుతాయో మరి జంపింగ్ల లొల్లి. రోడ్డును క్లీన్ చేసిర్రు పోలీసులు, మంచి పని చేసిరని తారీఫ్ చేసిర్రు చూసిన జనాలు. ఎస్సీ వర్గీకరణకు సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సంబరాలు చేసుకున్నారు ఇన్నొద్దులు పోరాటం చేసిన వాళ్ళు. ఇక ఇవాళ ఇయాల్టి సిటీమార్ వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటా మళ్ళా.